బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. తాజాగా లూజియానాలో ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూతో మరణించినట్లు సమాచారం. పలు అనారోగ్య సమస్యలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి వాటితో ఓ 65 ఏళ్ల వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. చికిత్స తీసుకుంటేనే ఆ వ్యక్తి బర్డ్ ఫ్లూతో మరణించాడు. ఎక్కువగా అడవిలో తిరగడం, పక్షుల దగ్గరికి వెళ్లడం వల్ల H5N1 ఆ వ్యక్తికి సోకిందని వైద్యులు తెలిపారు. బర్డ్ ఫ్లూతో తొలి మరణం నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ ఒకరి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వైరస్ సోకిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు, జ్వరం, గొంతు మంట, కండరాల నొప్పులు, శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు ఉంటాయి. ఏమాత్రం తేడా అనిపించినా కూడా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఈ వైరస్ సోకిన వారు తప్పకుండా పరిశుభ్రత పాటించాలి. గుడ్లు, పాస్చరైజ్ చేయని పాలు, మాంసం, ఫాస్ట్ ఫుడ్ వంటివి తినకూడదు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. తాజాగా లూజియానాలో ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూతో మరణించినట్లు సమాచారం. పలు అనారోగ్య సమస్యలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి వాటితో ఓ 65 ఏళ్ల వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. చికిత్స తీసుకుంటేనే ఆ వ్యక్తి బర్డ్ ఫ్లూతో మరణించాడు. ఎక్కువగా అడవిలో తిరగడం, పక్షుల దగ్గరికి వెళ్లడం వంటి H5N1 ఆ వ్యక్తికి సోకిందని వైద్యులు తెలిపారు. బర్డ్ ఫ్లూతో తొలి మరణం నమోదు కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ ఒకరి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వైరస్ సోకిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు, జ్వరం, గొంతు మంట, కండరాల నొప్పులు, శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు ఉంటాయి. ఏమాత్రం తేడా అనిపించినా కూడా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ వైరస్ సోకిన వారు తప్పకుండా పరిశుభ్రత పాటించాలి. గుడ్లు, పాస్చరైజ్ చేయని పాలు, మాంసం, ఫాస్ట్ ఫుడ్ వంటివి తినకూడదు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.